పత్రిక 15 నుంచి నేను చదువుతున్నాను. 15వ వచనం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకములో ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డబ్బమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడబడి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటివి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడబడి గడియ అని దీని చేత తెలుసుకొచ్చున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళింది, కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యము ఎరుగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందులను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందులను మీకు రాయించున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించువాడు. 3వ అధ్యాయం కన్నా 3వ అధ్యాయంలో 1 నుంచి చదువుతాను. మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలని ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుడిగా చేసుకును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మా దేవా, ఈ సమయమందునైనా మీ వాక్యములో మేము ధ్యానించగా నాతోనూ అందరితోనూ కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి ప్రోత్సహించమని యేసుని అడుగుతూ సమర్పిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందరికీ చెప్పడం సరే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ మనము యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరి 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము చదివి ఉన్నాం. దీనిలో మనము చూసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి 3 సత్యములను, ప్రపంచము ఎరిగినటువంటి 3 ప్రాముఖ్యమైన సత్యములను ఇక్కడ యోహాను శిష్యుడు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యములంటే, మనిషికి ఉన్న 3 శత్రువుల గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. మనిషికి ఉన్న 3 శత్రువులు. మనకు ఉన్నటువంటి ఈ శత్రువులు, ఈ 3 మన యొక్క చెప్పాలంటే మన ఆత్మీయ జీవితానికి, మన భవిష్యత్తుకి, మన నిత్యత్వానికి వీరే చాలా భయంకరమైనటువంటి వారు, చాలా ప్రమాదకరమైన. అందుకని ఈ 3 శత్రువులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 శత్రువులు మనం గమనించాలి. మనము గమనించడం కాకుండా ఈ శత్రువులతో మనము పోరాడాలి. రైట్. ఎవరి 3 శత్రువులు అని చూసినట్లయితే ఇక్కడ మనం 16వ వచనం చూస్తున్నాం. లోకంలో ఉన్నదంతయు అనగా ఏంటంటే శరీర ఆశయు, రెండవ శత్రువు ఎవరు? నేత్రాశయు. 3వ శత్రువు ఎవరంటే జీవపు డబ్బం. ఇవి మన శత్రువులు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇంకొక సింపుల్ లాంగ్వేజ్ లో మనం పెట్టినట్లయితే మన 3 శత్రువులు 3 థింగ్స్ సింపుల్ గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. నెంబర్ 1 ఏమిటంటే లోకము, నెంబర్ 1 మన మీద ఉన్న శత్రువు. రెండోది శరీరము, మన యొక్క 2వ శత్రువు. 3వది సాతానే
మన యొక్క శత్రువు. సో ఈ ముగ్గురు శత్రువులు వాళ్ళు చెప్తున్నాను. లోకము ఫస్ట్ ఎనిమి, సెకండ్ ఎనిమి మన యొక్క బాడీ, మన ఫ్లెష్, మూడవ ఎనిమి ఎవరంటే సాతాను. సో ఈ ముగ్గురు మన ఆత్మీయ జీవితములకు ఎప్పుడు పడినప్పుడు అడ్డగించు, ఆపుతూ, ఎదిరించు, మన ముందుకు వెళ్ళివ్వకుండా, ఎదిరివ్వకుండా, ఆత్మీయమైన వీలు పొందుకోకుండా చాలా ఈ శత్రువులు పనిచేస్తూ ఉంటాయి. చాలా మంది కూడా ఈ శత్రువుల వలననే చాలా మంది కూడా మరి పతనమైపోతున్నారు, పడిపోతూ ఉన్నారు. ఈ లోకస్తులు కానీ లోపల ఉన్న వారందరూ ఎవరిని చూసినా కూడా ఈ ముగ్గురు శత్రువుల వలననే జయించలేకపోతూ, ఈ ముగ్గురు శత్రువుల వలననే చాలా మంది నష్టపోతున్నారు. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మీతో మాట్లాడుతున్న అంశము ఏమిటంటే మన యొక్క ఆత్మీయ శత్రువు. దిస్ ఇస్ మై టాపిక్, అవర్ స్పిరిచువల్ ఎనిమీస్. ఇది నా అంశం. సో మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ముగ్గురు మన శత్రువు. నంబర్ 1 లోకము ఒక శత్రువు, నంబర్ 2 శరీరము ఒక శత్రువు, నంబర్ 3 సాతాను గాడు ఒక శత్రువు. సో బైబిల్లో ముగ్గురు వ్యక్తులను మనం ప్రస్తావించుకుందాం. ఈ మూడింటికి కూడా ఉదాహరణగా మరి మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ముగ్గురు వ్యక్తులను చూసినట్లయితే రాజుల గ్రంథం 2వ గ్రంథానికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథంలో 25వ వచనాన్ని మనము అక్కడ కానీ గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక రాజు కనపడుతున్నాడు. 25వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. 7వ వచనము మనం చదువుకుందాం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు కూడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. ఇదంతా కూడా కొంచెం ముందు నుంచి మనము చూసిన కొంచెం ముందు చదువుతాం. చూడండి, అతను ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసమున 10వ దినమందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదికి వచ్చి దాని ఎదురుగా దిగి దాని పట్టణము దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజు అయిన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరమున వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? హీఈస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క దేశమునకు మరి చెప్పారంటే ఇశ్రాయేలు మరి వారికి ఆఖరి రాజుగా ఉన్నవాడు ఎవరంటే సిద్కియా. ఇంగ్లీష్ లో జెదెకియా అని ఉన్నది, తెలుగులో సిద్కియా ఉంటారు. లోక శత్రువు, శరీర శత్రువు, మూడోది సాయిధర్మ యొక్క శత్రువు. ఈ ముగ్గురు శత్రువుని మాట్లాడతాను. ఫస్ట్ శత్రువు గురించి మాట్లాడతాను, లోక శత్రువు. లోక శత్రువు, వరల్డ్ యాజ్ ఎన్ ఎనిమీ. ఇక్కడ చూసినట్లయితే సిద్కియా జీవితము మరి అతడు ఆఖరి రాజు, కాకపోతే అతడు దేవుని చేత మరి ఎన్నిక చేయబడి రాజు స్థానంలో ఉన్నవాడు. కాకపోతే ఏమైందంటే మరి తను జనాలందరితో పాటు కలిసి లోకంలో ఉన్న వారితో పాటు కలిసిపోయేసి జీవగల దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. చాలా మార్లు దేవుడు వచ్చాడు, ప్రవచించాడు, ప్రవక్తలను పంపించాడు, వారి చేత హెచ్చరింపజేశాడు. మీరు ఇలా ఉండకూడదు, మారాలి మీరు, లేకపోతే మరి మిమ్మల్ని వల్ల నేను గర్తిస్తాను, శిక్షిస్తాను. దేవుడు చాలాసార్లు వార్నింగ్స్ ఇచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలో ఇది అలవాటైనటువంటి ఒక ప్రక్రియ. ఇది ఎక్కడి నుంచి అలవాటు అయిందంటే మనం చూస్తున్న రాజుల గ్రంథం, కానీ ఎక్కడి నుంచి అలవాటు అయిందంటే న్యాయాధిపతుల గ్రంథం నుంచి అలవాటైంది. ఈరోజు మనం 40 రోజుల ధ్యానములు ఈ న్యాయాధిపతి గ్రంథం చేస్తున్నాం కనుక దాని కాంటెక్స్ట్ బట్టి మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే న్యాయాధిపతి గ్రంథంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే 7 సార్లు 7 చక్రాలలో మీరు నాకు లోబడండి, లేకపోతే పర్యవసానాలు మీరు అనుభవించాలని చెప్పాడు. ప్రవక్త అయిన యెర్మియా కూడా, ఇంకా యెర్మియా కాలంలో ఉన్న ప్రవక్తలు, ముఖ్యంగా యెర్మియా ఏమని చెప్పాడంటే ఈ సిద్కియా రాజుకి ఏమని చెప్పాడంటే, నీవు దయచేసి బబులోను రాజుతో సమాధాన పడు, బబులోను రాజుతో నువ్వు వెళ్ళు, బబులోను రాజుతో నువ్వు ఏకీపించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకో, అప్పుడు దేవుడు ఈ యెరూషలేముని కాపాడుతాడని చెప్పాడు. కానీ సిద్కియా రాజు ఇశ్రాయేలులో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం వలన యెర్మియాని శిక్షించాడు. యెర్మియాని ఒక భయంకరమైనటువంటి బావిలో బంధించి చాలా చిత్రహింసలు పెట్టాడు. కానీ యెర్మియా చెప్పిన మాటను మటుకు పాటించలేకపోయాడు. అందుమూలాన ఏమైందంటే ఈ యొక్క అధ్యాయం చూస్తున్నాం. అక్కడ మరి నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, యెరూషలేము చుట్టూ ముట్టడి వేశారు. ఏమండి, మరి అక్కడ వేసిన తర్వాత లోపలికి బయటికి 2 సంవత్సరాల వరకు కూడా ఎవరు వెళ్ళలేకపోయారు. అటు తర్వాత ఇంకా తిండి ఉండదు, నీళ్లు ఉండదు. ఆ విధంగా మొత్తాన్ని పట్టుకున్నాడు. ఈ సిద్కియా రాజును కూడా పట్టుకొని చివరికి ఇప్పుడు 7వ వచనం చూడండి, అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి సంభవించిందంటే, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నుల ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి.
ఆ దినాలలో హీరోయిజం అనేటువంటి దాని నిర్వచనం ఏంటంటే శత్రువుని పట్టుకున్న శత్రువుని ప్రదర్శించాలి. టు యునో టు టేక్ ది ఎనిమీ or rather the prize catch of the war. యుద్ధములో గెలిచినటువంటి ఆ యొక్క శత్రువుని, ఓడించిన శత్రువుని ఊరేగించడం ఆనాటి దినాలలో ఒక గొప్ప భాగ్యం. అదే వారి ఘనత. ఆ విధంగా ఊరేగించుకుంటూ అయితే మామూలుగా ఊరేగించలేదు. ఈయన కళ్ళ ముందే ఫస్ట్ ఈయన చూసిన ఆఖరి దృశ్యం ఏంటో తెలుసా? ఈ సిద్కియా రాజు చూసిన ఆఖరి దృశ్యం ఏంటంటే తన కళ్ళ ఎదుట తన కుమారులు చావును చూశాడు. తన కళ్ళ ఎదుట తన కుమారుల యొక్క చావును చూసి ఎంత విషాదం ఆలోచించాను. దట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్. లోకాన్ని వెంబడిస్తే, లోక ఆశలను వెంబడిస్తే, లోక తత్వాన్ని, లోక జ్ఞానాన్ని వెంబడిస్తే, లోక పద్ధతులను ఆచరిస్తే, లోక సూక్తులను పాటించాలని చూస్తే సంభవించే పర్యవసానము అదే. ఆఖరిగా అతను చూసిన దృశ్యం ఏంటంటే హిస్ సన్స్ క్రయింగ్ అండ్ డయింగ్. విత్ దట్ సౌండ్ అండ్ విత్ దట్ సైట్ హీ లాస్ట్ హిస్ ఐస్. వాడి కళ్ళు కూడా, ఆయన సిద్కియా కళ్ళు కూడా పీకేశారు. మరి గుడ్డివాడిగా అతన్ని ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడంట బబులోను ప్రాంతం తీసుకెళ్ళినప్పుడంట చుట్టుప్రక్కల జనాలందరూ కూడా ఈ యొక్క విజయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ రాళ్లతో కొడతారంట, కర్రలతో కొడతారంట, చెత్త చెదారం ముఖం మీద జల్లుతారంట. ఇక వాళ్ళ ఇష్టం, ఎంతో భయంకరంగా వాళ్ళు వ్యవహరిస్తారంట. దేవుని ప్రజలకు సంబంధించిన రాజు యొక్క స్థితి అలా అవడానికి గల కారణం లోకం. The first enemy that you should be careful with is the world. ఈరోజు లోకమే కదా చాలా మందికి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఇబ్బందుల్లో, శ్రమలలో, కష్టాల్లో పడవేసేది లోకం. అందుకనే ఈ లోకమునైనను, లోకములో ఉన్న దేనినైనను ప్రేమింపకొడి. That is a command by the word of God, by the Bible. That's what the Holy Spirit says. Do not love the world or anything that is of the world. ఈ లోకమంతా గతించిపోద్దు ఒక దినాన. ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు, మేడలు, మిద్దెలు, ఈ లోకంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక దినాన్ని గతించిపోతాయి. మహావేంద్రముతో భూతములు లయమైపోతాయంట. మహావేంద్రముతో, with a big sound, with a big fire, renovation is going to take place by fire. Everything is going to be totally demolished, and a new earth and a new heaven is going to come, and a new Jerusalem is going to come on this planet. కనుక లోకము మన మొదటి శత్రువు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. లోకములో ఎన్నో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన జీవితమును ఆకర్షించాలని చూస్తున్నాయి. ఈజీ మనీ కొరకు చాలామంది పాపం మోసపోతున్నారు. ఇంకా ఈ లోక సంబంధమైన వాటి కొరకు చాలామంది కూడా లోకంలో పదవి కొరకు, లోకములో హోదా కొరకు, లోకములో ఒక ఎంజాయ్మెంట్ కొరకు, లోకములో ఒక స్థితిగతుల కొరకు, లోకములో గుర్తింపు కొరకు ఎందరో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసపడుతున్న వైనములో వారి యొక్క యథార్థతను, నీతి న్యాయాలు కోల్పోతున్నారు. వారి యొక్క ఆత్మీయ స్థితి అసలు దానికి అడ్రస్ లేకుండా పోతున్నది. లోకాన్ని సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఒకనికి ఏమీ మేలు అని బైబిల్లో ఉన్న మాట మనం చూస్తున్నాం. దిస్ ఇస్ నంబర్ 1. సో కనుక లోకము మొదటి శత్రువు. ఈ యొక్క లోకం మొదటి శత్రువును మరి ఉదాహరణగా సిద్కియా అనే రాజును చూసాం. నంబర్ 2, ద సెకండ్ ఎనిమీ, రెండవ శత్రువు ఎవరిని చూసాం మనం? శరీరం మన యొక్క రెండవ శత్రువు. ఈ శరీరము వలన ఎవరిని మనం ఆలోచించగలము? శరీరం వలన పతనమైన వాడు ఎవరు? శరీరము అనే శత్రువు వలన నష్టపోయిన వాడు, మరి పడిపోయిన వాడు, నాశనం అయిపోయిన వాడు ఎవడు? శరీరం వలన దెబ్బతిని, శరీరం వలన అసలు చాలా అవమానకరమైన స్థితిలో ఉన్నవాడు. బైబిల్లో గుడ్డివారుగా చేయబడిన వారు 3 ఉన్నారు. There are 3 people in the Bible who have been made blind. One of them we have seen Sidkiah, other one we have seen as Samson. ఓకే, సో కనుక ఏమైంది ఇక్కడ? ఏం చూస్తున్నాం మనము? శరీరం అనే శత్రువుకి బలైన వాడిలో ఎవరండి ఇప్పుడు? సంసోను. శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఈరోజు మనకు అదే ఛాలెంజ్. ఇది చూడండి, శరీరము చాలా పోరాడుతుంటుంది. శరీరము చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఇది మనం హ్యూమన్స్గా మన అందరం కూడా ఒప్పుకొని యాక్సెప్ట్ చేయాల్సిన విషయం తప్ప. నో, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ మై ఫ్లెష్. వీఆర్ ఆల్ హ్యూమన్స్. వి లివ్ ఇన్ ద ఫ్లెష్ రెస్పాన్స్ టు ద వర్డ్. ఎందుకంటే చెప్పాను కదా, శరీరం మీద 97 పదార్థాలు ఉంటాయి, మట్టిలో కూడా 97 పదార్థాలు సేమ్ మట్టి నుంచి చేసాడు అనడానికి ఆధారం. అందుమూలన ప్రకృతిపరమైనటువంటివన్నీ కూడా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ప్రకృతిపరమైనవన్నీ కూడా మనం ప్రభావం చూపుతుంటాయి. మనం ఆటోమేటిక్గా మరి తెలుసో తెలియక మన శరీరం మొదలుకొని మన శరీరమందు ఉన్నటువంటి మనసు కూడా మరి ఈ యొక్క లోకపరమైన వాటి కొరకు, లోకంలో జరుగుతున్న సంఘటనల కొరకు, లోకంలో ఉన్న విషయాల కొరకు స్పందిస్తుంది.
You must be very frank and say, yes, we all are humans. Nobody is divine yet. We will go to that place one fine day. So we must all accept the fact that we are humans. మనందరం కూడా శరీరదారులమని ఒప్పుకోవాలి. అందుకని శరీరపరంగా బలహీనంగా ఉన్న వారి పట్ల జాలి చూపాలి, ప్రేమ చూపాలి, వారి కొరకు ప్రార్థించేయాలి, వారిని లేవనెత్తాలి, సాయం చేయాలి. కానీ ఎవరు కూడా శరీరము వెలుపటలేరు, అందరూ శరీరంలోనే ఉన్నాం. పౌలంతటి వాడే చెప్తున్నాడు, ఒక సమప్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను ఎంత దౌర్భాగ్యుడిని అని అంటున్నాడు. మరణముకు లోనగెట్టి శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు, ఒక మొర పెడుతున్నాడు, ఒక ప్రశ్న మానవ లోకానికి వేశాడు పౌలు. శరీరము అంత భయంకరమైనది, నేను చేయవలసింది చేయలేకపోతున్నాను, చెయ్యకూడనిది నేను చేస్తున్నాను అంటున్నాడు పౌలు. సో ఇది పౌలు కూడా అనిపించాడు ఆ శత్రువు యొక్క బలాన్ని. ద ఫ్లెష్ ఎంత బలమైన శత్రువు అనేది మనం మాటల్లో చెప్పలేము, ఊహలో కూడా మనం ఊహించలేము దాన్ని. ద ఫ్లెష్ ఈజ్ సో డేంజర్. చెప్తాను ఉదాహరణకి, శరీరం ఎలాగ శత్రువు అంటే, నెంబర్ 1, మనకు అది శరీరాశను కల్పిస్తుంది. శరీరాశ అనేది తాత్కాలికమైన సుఖభోగాన్ని ఇస్తుందేమో కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. శరీరం ఇంకేం చేస్తుందంటే, శరీరము సరిగ్గా పని చేయకుండా శరీరము చాలా ఆటంకపరుస్తుంటుంది. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, వాక్యం వింటున్నప్పుడు నిద్ర రావడం కావచ్చును, వాక్యం చదువుతున్నప్పుడు చాలామంది కళ్ళు అలా మూతపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీర బలహీనతలు. ఇంకా ఎప్పుడు పడితే అక్కడ సరిగ్గా కొందరు అంటే ఈ లోక సంబంధమైనటువంటి తిండి కావచ్చు, వస్త్రాలే కావచ్చు, లోకంలో బంగారమే కావచ్చు, ఆభరణాలే కావచ్చు, వస్తువులే కావచ్చు, వీటి పట్ల మోజు. దిస్ ఈస్ హౌ ద ఫ్లెష్ వార్స్ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన యొక్క శరీరం మన ఆత్మీయ జీవితంతో ఆ విధంగా పోరాడుతుంటుంది. అందుకని యాక్సెప్ట్ చేయాలి, వీఆర్ ఇన్ అ వార్, వీ ఫైట్ ఎవ్రీ డే, వీ ఫైట్ నాట్ విత్ వన్ అనదర్, వీ ఫైట్ విత్ అవర్ బాడీ, వీ ఫైట్ విత్ అవర్ ఫ్లెష్, వీ ఫైట్. It is a fight. Nobody is divine. Nobody is 100% holy, pure. Adi man accept cheyali. We are all in the process of being refined into holiness. హల్లెలూయా. మనందరం కూడా పరిశుద్ధత సాధించడానికి, పరిపూర్ణతలుగా అవ్వడానికి పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, కొనసాగుతున్నాం. అందువలన మనం దేవుని సహాయం తీసుకొని, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని, వాక్యం, ప్రార్థన, సంఘం, సహవాసం, వీటన్నిటి సహాయం తీసుకొని ఆ పరిశుద్ధత స్థానమునకు ప్రభువుని కలుసుకున్నప్పుడు ఆయన వలె మనం ఉండేటట్టు, ఇలా చదివాం కదా మనం యోహాను సువార్త మరి 3వ అధ్యాయంలో, ఆయన పోలి మనం ఉంటాం. అందుకని అది మన టార్గెట్. అందుమూలన మన శరీర బలహీనతలు ఏమైనా ఉంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే తెలుసా, శరీరంలో కొన్ని అందరికి బలహీనత ఉంటాయి కానీ ఆ బలహీనతలు ఒప్పుకోరు, ఎవరితో చెప్పుకోరు. వాళ్ళు దాన్ని జయించాలని చూస్తారు, వాటిని సప్రెస్ చేయాలని చూస్తారు, వాటిని వాళ్ళు రిప్రెస్ చేసే సప్రెస్ చేసే ప్రయత్నంలో డిప్రెస్ అయిపోతారు. దట్స్ వాట్ హ్యాపెన్స్. అందుకనే యూ నీడ్ టు షేర్ యువర్ వెరీ ఇంటిమేట్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ విత్ సంబడి. ఎవరో ఒకరితో, మీ భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, లేకపోతే ఒక పిల్లలు తల్లిదండ్రులతో కానీ, లేకపోతే ఒక ఆత్మీయులు ఇంకొక ఆత్మీయులతో కానీ పంచుకోవాలి. పంచుకో, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ శోధన ఉంది, లేకపోతే ఈ సమస్య ఉంది, నాకు ప్రార్థన చేయండి చెప్పుకోవాలి. No, I'm nothing, I'm very I'm very holy, I'm very pure ani. No, nobody is holy, nobody is pure. We are all in the process of being purified. అందుమూలన అందుకనే బైబిల్లో సింపుల్ ఇంకో మాట చెప్పింది ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు దేవుని కనుక పొందుకుంటాడు, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, అది వేరే విషయం. బట్ బిఫోర్ దాట్ మనకి ఏమైనా వీక్నెస్లు ఉంటాయి. అందుకని ఆత్మీయ తండ్రి అంటారు, ఆత్మీయ తల్లి అంటారు, సలహాదారులు అంటారు, ఆత్మీయ సహవాసం అంటారు. డేవిడ్కి జోనతన్కి ఒక అద్భుతమైన సంబంధం ఉండేది. దావీదు, యోనతాను, వాళ్ళిద్దరి మధ్యన ఒక అనూహ్యమైనటువంటి సంబంధం. ఆ అనూహ్యమైన సంబంధం బట్టి ఏమండి అసలు వాళ్ళు చాలా మిక్కటమైన రీతిలో ప్రేమించారు, ఆ విధంగా ప్రేమించుకున్నారు, స్నేహితులుగా ప్రేమించుకున్నారు. ఓకే, అంతేకాకుండా ఆ లవ్, ఆ షేరింగ్, ఆ యొక్క బాండింగ్ ఉంది కదా, దానివల్ల యోనతాన్ అంటాడు, ఈ దావీదు నిన్ను అభిషేకించాడు, నువ్వు రాజు కాబోతున్నావు, నేను కదా రాజు అవ్వాల్సింది, నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు అని అనలేదు, ఆయన గొడవపడలేదు. కానీ దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తానని చెప్పి ప్రోత్సహించాడు. యు నీడ్ సంబడి టు షేర్. యూ కెనాట్ హ్యాండిల్ యువర్ ప్రెషర్ ఆల్ అలోన్. యూ కెనాట్ హ్యాండిల్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆల్ అలోన్. నువ్వు ఒంటరివాడిగా, ఒంటరిదానిగా, ఒంటరి వ్యక్తిగా నీ ప్రెషర్ తట్టుకోలేక చెప్పాను కదా. వెన్ యూ సప్రెస్ థింగ్స్ ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. Suppression leads to depression. అందువలన there should be a vent where you can let out that pressure. ఏదో ఎవరితో పంచుకున్నాం అనుకో, ఖాళీ ఫ్రీ అయిపోతాం. ఎవరితో పంచుకోకుండా, ఎవరికి చెప్పకుండా మనమే దాచుకొని ఉంటే శరీరము
బ్లాస్ట్ అయిపోద్ది, బర్స్ట్ అయిపోద్ది. శరీరం బర్స్ట్ అయిపోద్ది అంటే ఏంటంటే వ్యసనాలు జోలికి వెళ్ళిపోతారు మనుషులు. అందుకని ప్రియమైన దేవుని సంగమా, మన రెండో శత్రు ఎవరంటే ఈ శరీరం. బలహీనతలు ఉంటాయి. శరీరము చాలా మంది శోధిస్తుంది, శరీరము చాలా ఇబ్బంది పెడుతుంది. ఆత్మీయంగా ఆలోచించే వారికి ఇబ్బంది అంటాం, భౌతికంగా ఆలోచించే వారికి స్నేహం అంటాం. ఈజ్ యువర్ ఫ్లెష్ యువర్ ఎనిమీ ఆర్ యువర్ ఫ్రెండ్ ఈజ్ వాట్ డిసైడ్స్ యువర్ స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అందువలన ఈ శరీరం ఎప్పటికీ శత్రువే, మన శత్రువే. అందుకని ఇది క్షీణించిపోతుంది, కుళ్ళిపోతుంది, చనిపోయి సమాధి చేయబడినప్పుడు మాయమైపోతుంది. దేవునికి శత్రువు అవసరం లేదు. శత్రువు లయమైపోయి మన్నుకి, మట్టికి, దుమ్ముకి, ధూళికి కలిసిపోతుంది. ఆత్మ దేవుని ఎద్దకు చేరుతుంది అని బైబిల్ చెప్తుంది. అందుమూలాన రెండవ శత్రువు, నంబర్ 1 శత్రువు ఎవరు చెప్పారండి? లోకంలో ఉన్నవన్నీ కూడా పాటిస్తే సిద్కియా వంటి పరిస్థితి పట్టింది. రెండోది శరీరం ప్రేమించిన వాడు, భయంకరమైన జీవితం, మంచి బలమైన వాడు, అన్ని చక్కని తల్లిదండ్రులు కలిగిన వాడు, మంచి పేరెంట్స్, మనోవా ఏంటి, మంచి అద్భుతమైనటువంటి ఒక దర్శకుడు, దేవునితో సహవాసం ఉన్నవాడు. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడి దూతను పంపించాడు. ఆ డాడీ ఎంత గొప్ప డాడీ ఆయన కలిగి ఉన్నాడు. వాట్ ఎ డాడ్ సామ్సన్ హ్యాస్. దట్ ఏంజల్ కమ్స్ అండ్ విజిట్స్ హిస్ ఫాదర్ అండ్ టాక్స్ టు హిమ్. ఇట్స్ అమేజింగ్. ఎంతమంది తండ్రుల దగ్గరికి దూతలు వచ్చి మాట్లాడతారు కదండి. అటువంటిది దూత వచ్చి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం, చెప్పడం. మన ఫాదర్ ఏమో అలా కాదయ్యా, ఇలాగ మళ్ళీ ఒకసారి రమ్మంటే మళ్ళీ దూత రావడం. సో హిస్ ఫాదర్, శాంసన్స్ ఫాదర్ హ్యాడ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ హెవెన్, పరలోకముతో. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాడు ఇండి కూడా ఏంటి మరి, నేను అనుకుంటాను మనోవాహు ఆయన మిస్సెస్ వారు పెంచాల్సిన విధంగానే పెంచారు. కానీ గమనించాలి, మిస్టేక్. పెంచాల్సిన విధంగానే పెంచారు, కానీ ఏంటో తెలుసా, ఆచారబద్ధంగా పెంచారు. ఏం చెప్పాడు దేవుడు? జుట్టు కత్తిరించొద్దు. ఓకే, ఈ నాజీరు చేయబడినవాడు కనుక హిస్ హెయిర్ షుడ్ నాట్ బి కట్, హీ షుడ్ నాట్ డ్రింక్ అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ అఫేర్స్ విత్ విమెన్. హీ షుడ్ బి వెరీ నాజీరు చేయబడ్డం అంటే ప్రత్యేకించబడ్డవాడు కనుక దాని మీద రిలీజియాసిటీ మీదే వాళ్ళు కేంద్రీకరించారు. కానీ అరే నువ్వు తినకూడదురా, తాగకూడదురా, మరి ఇది జుట్టు మట్టుకు కట్ చేయకూడదు అన్నీ చెప్పాల్సిన చెప్తూ వచ్చారు. వయసు వచ్చిన తర్వాత సీక్రెట్ కూడా నేర్పించారు ఆయనకి, కానీ ఎవరు చెప్పకోసమా అని కూడా భద్రంగా చెప్పారు. అంత ఆచారంలో వాళ్ళు పెంచారు, కానీ ఆత్మీయంగా పెంచలేకపోయారు. ఈరోజు దట్స్ అ ప్రాబ్లమ్ విత్ మెనీ ట్రెడిషనల్ మెయిన్ లైన్ చర్చెస్. వీ గ్రో అవర్ చిల్డ్రన్, rather they growing their children in the tradition but not in the spirituality. ఈరోజు ఆత్మీయంగా మనం పెంచగలిగినట్లయితే సంసోను అలా చేసి ఉండేవాడు కాడు కదండి. ఆయన సంప్రదాయపరంగా పెరిగాడు, ఆచారబద్ధంగా పెరిగాడు. అందుకని ఏమైంది, ఆచారం కొంతవరకు తీసుకొచ్చింది, కాపాడని పెంచింది. వెన్ ఇట్ మ్యాటర్స్ ఇట్ ఫెయిల్స్. అవసరమైనప్పుడు విఫలమైపోతుంది. సేమ్ అలాగే జరిగింది. ఎక్కడ ఇంత చక్కగా పెంచిన తల్లిదండ్రులు, ఇంత మాదిరి చూపిన తల్లిదండ్రులు, ఇంత అద్భుతమైనటువంటి ఆత్మీయమైన దైవిక పరలోక సంబంధమైన జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే హౌ దిస్ బాయ్ కుడ్ గో ఆఫ్టర్ ప్రాస్టిట్యూట్స్? ఎవరు? సంసోను వేశ్యల వెంట వెళ్ళాడు. ఫ్లెష్. చివరికి ఏమైంది, ఎంతో గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. అయినా సరే దేవుడు బాధపడ్డుంటాడు. అయ్యో నేను ఈయన ఎన్నుకున్నాను, నాజీరు చేయబడ్డాడు, నేను నా సేవ కొరకు నేను ఎన్నుకున్నాను, నా జనాన్ని ఏలడానికి నేను ఎన్నుకున్నాను, వీడేమో పోయి అది కూడా పోయి వేశ్యలు ఫస్ట్ మిస్టేక్, రెండోదేమో ఫిలిస్తీన్లు రెండో మిస్టేక్, మూడోది ఏంటంటే అప్పటికి నానంటారు, ఒరే నాయన మన సొంత ఇస్రాయేల్ దేశంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఎవరు నచ్చిన అమ్మాయిని చెప్పు, చూసి పెళ్లి చేస్తాను నేను అన్నాడు. అప్పటికి డాడీ అన్నాడు, కానీ నో నాకు ఈ మన జాతులు ఏమో నచ్చలే, మన యొక్క దేశం ఏమో నచ్చలే, ఫిలిస్తీ అమ్మాయిలు బాగున్నారని చెప్పాలంటే వెళ్ళాడు. How this happened when he had father, a dad like Manoah? That's the problem. Tradition always crumbles when it matters most. సంప్రదాయం ఎప్పటికైనా సరే అది తరిగిపోయి అవసరం వచ్చినప్పుడు సంప్రదాయము పనికి రాకుండా పోతుంది. అందుకని ప్రియమైన వాళ్ళ ఆచారం కాదు మనకు కావాల్సింది, ఆత్మీయత మనకు కావాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి సార్ హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయం మందు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. శరీరం అందుకని ఏమైపోయింది, చివరికి అతడు మరి దిలైలా అనేటువంటి, అప్పటికి షీ వాజ్ ద థర్డ్, ఓకే సెకండ్ ఆర్ థర్డ్ ఉమెన్ ఇన్ హిస్ లైఫ్. కనుక దిలైలాకి మొత్తానికి ఏమైంది, అక్కడ రహస్యాన్ని అప్పటికి ఏమైంది, తాగేశాడు. నాజీరు చేయబడిన వాడు చేయకొని 3 పనులు చేశాడు. రైట్, నెంబర్ 1 తాగకూడదు, నెంబర్ 2 జుట్టు కత్తిరించకూడదు, ఓకే తర్వాత వేశ్యల జోలికి సాంగత్యం వెళ్ళకూడదు. కానీ 3 చేశాడు. 2 చేసేస్తే ఆటోమేటిక్ 3 లాగేస్తా అయిపోయింది కదా జుట్టు. ఇదే ఇక్కడ రహస్యం అన్నాడు. మొత్తానికి కత్తిరి తీసింది, కట్ చేసి పడేసింది, పడిపోయాడు. ఫ్లెష్ ఈజ్ సో డేంజరస్. ఏమైపోయింది తెలుసండి, చివరికి అతడు కూడా గుడ్లు పెరికి వేయబడి ఎద్దు చేసే పని
ఆ భుజం మీద కట్టి యుద్ధ చేసే పనిని ఇన్ఛార్జ్ చేయించారు. చివరికి అందరూ వేళకోళం చేస్తూ ఉన్నారు, మరి దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుడు ఊరుకోడు కదా. విచిత్రమైన విషయం, సంసోను ఆ టైంలో అడిగాడు. అప్పటికి గమనించాలి, నా మాట జాతి వినాలి. శరీరముతో పాపము చేస్తే శరీరము సఫర్ అవుతుంది, శరీరానికి భౌతికంగా ఫిజికల్లీ గాయం అవుతుంది. మానసికంగా పాపము చేస్తే మనసు గాయపడుతుంది. దేర్ విల్ బీ ఏ వూండ్ టు దట్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ అ టూల్ ఫర్ యువర్ సిన్. పాపం వలన వచ్చే జీతం మరణం. అందుకని శరీరాన్ని అదుపులో పెట్టాలి, మన మనసును అదుపులో పెట్టాలి, తర్వాత మన యొక్క ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమైపోయింది? శరీరం చేత చేశాడు, శరీరం చేత. అండ్ ఇంకోటి ఏంటంటే, నాజీరు చేయబడిన వాడు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. అటువంటిది ముఖ్యంగా శవాన్ని అసలు ముట్టకూడదు నాజీరు చేయబడిన వాడు. 4వ మిస్టేక్ ఏం చేశాడు అతడు? ఆ యొక్క చచ్చిపోయి ఉన్నటువంటి సింహాన్ని ఆయనే చంపాడు. ఆయన చంపిన సింహం అంత మొత్తం ఖాళీ అయిపోతే కళేబరములో తేనె పట్టు ఉంటే అతడు వస్తూ చంపేసి వెళ్ళిపోయాడు. వస్తూ అతడు చంపిన సింహం యొక్క కళేబరములో, అంటే డెడ్ థింగ్ లోపల ఉన్న తేనె పట్టు పడితే ఆ తేనె పట్టును తిన్నాడు. సో హీ టచ్డ్ అన్క్లీన్, ఎవ్రీథింగ్ వాజ్ వేవర్డ్ అండ్ అంతా కూడా ఏమంటే గల్లంత అయిపోయింది. కారణం ఏంటి తెలుసండి? శరీరం అనే శత్రువుని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తాగుడు అలవాటు అయిపోయింది, తిండిపోతూ అయిపోయాడు, స్త్రీలు వ్యామోహాలు పడిపోయాడు. చివరికి ఏమైపోయింది? యెహోవా దేవుని ఆత్మ సంసోన్ని ఎడబాసనని సంసోనుకు తెలియలేదు. విషాదం. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాజిక్ స్టేట్మెంట్స్ దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద బైబుల్. వెన్ యూ డోంట్ నో దట్ సంథింగ్ లెఫ్ట్ యూ, వెన్ యూ డోంట్ నో దట్ ది కౌంటెనెన్స్ ఈజ్ లిఫ్టెడ్ ఫ్రమ్ యూ. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వరం, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సన్నిధి నిన్ను విడిచి వెళ్ళినది అని తెలియకపోవడం ఈ లోకంలో ఎంత భయంకరమైన విషయం ఆలోచించింది. చెప్పేవారు ఉండకపోవచ్చు, చెప్పేవారు ఉంటే నో ఐ డోంట్ యాక్సెప్ట్ అని మనం ఒకవేళ మొండిగా చెప్పొచ్చేమో, కానీ యాక్సెప్ట్ చేయగలడం అనేది కూడా చాలా కష్టమే. అందుకని ప్రియమైన వాళ్ళారా, సంసోను చివరికి కొంతకాలం ఉన్నాడు, మొత్తానికి చుట్టుమల పెరిగింది. ఆ తర్వాత గ్రహించాడు. తర్వాత దేవా నా వలన కదా ఈ అవమానం జరుగుతుంది. ఈరోజు నన్ను దాగోను ఆలయంలో పెట్టారు, పండగ చేసుకున్నారు, నన్ను చూసి నిన్ను అవమానపరుస్తూ దూషిస్తున్నారు. ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ నా బలం నాకు దయచేయి. నన్ను నేను బతకాలని లేదు నాకు, కానీ నీ నామాన్ని మహింపరచ, నీ ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు సర్ప్రైజింగ్గా దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు. అలాగా 3000 మందిని చంపేసేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత 20 సంవత్సరాలు ఏమైందండి? ఇశ్రాయేలు వారికి నెమ్మది కలిగింది. ఫర్ పీస్ దెర్ ఇస్ అ ప్రైస్. ఫర్ పీస్ దెర్ ఇస్ అ ప్రైస్. లైఫ్ అంతా కూడా అటువంటిది, క్రైస్తవ జీవితం అంతా కూడా అటువంటిది. మనము ఆషామాషిగా ఎట్లా పడితే అలాగా యాజ్ ఈజీగా జీవించలేము. కొన్ని ఖరీదులు కట్టాలి, కొన్ని అనుభవించాలి. కొన్ని పరిస్థితులు మనల్ని గాయపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని బాంబుల్లాగా పేలుస్తూ ఉంటాయి, కొన్ని సంఘటనలు బాణాల్లాగా పొడుస్తూ ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్. We are Christians. We are always at war with these 3 things. Number 1, ఎవరండి? మొట్టమొదటి శత్రువు ఎవరు మనకు? లోకం. Number 2, ఎవరండి? శరీరం. మూడవ శత్రువు ఏమని చెప్పారండి? సాతాను గాడు. ద రియల్ ఎనిమీ. హీఈస్ ద రియల్ ఎనిమీ. దీనికి ఉదాహరణగా మనము అపోస్తలకార్యాల గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తలకార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలకార్యాల గ్రంథము 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. అందరూ ఒకసారి కూర్చోపైకి తల్లి చెప్పండి. ఈరోజు మన జీవితంలో అనేకమైన పరిస్థితులు, మన ఆత్మీయ జీవితాన్ని బెదిరిస్తూ ఉన్న సందర్భాల్లో మనం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలకార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువనని చెప్పాను. వెంటనే మొబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండు. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఆయన పేరు ఏంటంటే ఎలీమాస్ అనేటువంటి వాడు. శరీరము నాకు ఎగ్జాంపుల్గా మనం సిద్కియాను చూసాం, సంసోను చూసాం. లోకానికి ఉదాహరణగా సిద్కియాను చూసాం.
ఇప్పుడు సాతానికి ఉదాహరణ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ అరుదైనటువంటి ఎలిమాస్. ఇక్కడ జరిగిన విషయము మనకు తెలుసు. అక్కడ ప్రియమైన వాళ్ళారా, అయితే మరి సేవకుడు గద్దించినప్పుడు అతడు కూడా అంధుడు. ఈ ముగ్గురు కూడా, ది 3 people who became blind in the Bible became blind, not blind becoming receiving sight. సో కనుక మనము పోరాడేటువంటిది శరీరంతో కాదు, మనం పోరాడేటువంటిది ఎవరంట? ప్రధానులు, అధికారులు, లోకనాథులు మరియు దురాత్మల సమూహం. ఇది క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి, క్రైస్తవులుగా మనం గుర్తించాలి. క్రైస్తవులుగా దేవుని అంటే ముఖ్యం క్రైస్తవులుగా అంటాం కాదు, ఆత్మీయులుగా మన శత్రువును మనం తెలుసుకోవాలి. ఆత్మీయంగా మనము మన శత్రువులు ఎవరెవరు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళ మీద నింద వేయకూడదు. ఎవరైనా ఒకవేళ గాయపడితే, ఎవరైనా ఒకవేళ యుద్ధంలో దెబ్బలు తింటే వారిని చిన్నచూపు చూడకూడదు. వి మస్ట్ అండర్స్టాండ్ వీఆర్ ఆల్ ఇన్ ద వార్. సమ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, అంతే కదా. యుద్ధంలో అందరూ 100% సైనికులు సజీవంగా రారు కదా, క్యాజువాలిటీస్ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇవి ప్రాణాంతర క్యాజువాలిటీస్ కాదు, ఇవి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, మానసికమైన జీవితంలో, సాక్ష్యపరమైన రంగంలో దెబ్బలు కొట్టేటువంటి గాయాలే తప్ప ప్రాణం పోయేంత గాయాలు కావు. దేవునికి స్తోత్రం. అయినా సరే మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఇప్పుడు రండి, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయానికి రండి. దయచేసి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసి తర్వాత యోహాను పత్రికలో మనం కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. ఇప్పుడు ఈయన ముగ్గురిని చెప్పాను. నెంబర్ 1 ఎవరిని చెప్పానండి? లోకము కొరకు స్థితికి అని చూసాం. శరీరము శత్రువును ఆధారంగా చేసుకున్నటువంటి దానికి సంసోను చూసాం. తర్వాత సైతాను ఆధారంగా శత్రువు అంటే ఎలిమాసును చూసాం. ఇప్పుడు పౌలు చెప్తున్న మాట ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 4 ప్రాముఖ్యమైన ఆయుధాలు మనకు కావాలి. ఓకే, ఏ బిలీవర్ నీడ్స్ దీస్ 4 things. ఇది ఎఫ్సి పత్రికలో 6వ అధ్యాయంలో చూస్తున్నాడు. 4 important things రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ బిలీవర్. నెంబర్ 1, 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఒకసారి గమనిద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. నెంబర్ 1, వాట్ డూ యు నీడ్? ఈ 3 శత్రువులను జయించాలంటే, ది ఎనిమీ ఆఫ్ ద వరల్డ్, ది ఎనిమీ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద రియల్ ఎనిమీ హిమ్సెల్ఫ్, ద డెవిల్, ఇవి శత్రువులు జయించాలంటే బిలీవర్ నీడ్స్ పవర్. వీ నీడ్ పవర్. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. విశ్వాసికి కావాల్సిన విషయం ఏంటంటే, మనం జయించడానికి నెంబర్ 1, బిలీవర్స్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ నెసెసరీ. మన జీవితాల్లో చాలాసార్లు మనము ఏంటంటే ఈ శక్తిని వింటాం, ధ్యానం చేస్తాం, శక్తిని గురించి ఆలోచిస్తాం, శక్తిని చూస్తాం. చాలామంది దైవజనులు ప్రదర్శించే శక్తిని కూడా మనము గమనిస్తాం. బట్ దాన్ని పొందుకోం. కావాలి, మనకందరికి శక్తి కావాలి. యూ కెనాట్ అఫోర్డ్ టు లివ్ ఎ నార్మల్ సెడేటివ్ లైఫ్. యూ హ్యావ్ టు బీ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. మనందరం కూడా ప్రకృతి అతీతమైన జీవితం జీవించాలి, అంతే. దట్స్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. అవర్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్, అవర్ లైఫ్ ఈజ్ సూపర్ న్యాచురల్. అమ్మని చెప్పండి అందరూ. మన జీవితంలో సూపర్ న్యాచురల్ జరుగుతున్నాయి. మనం తెలుసో తెలియకో, స్వస్థతే కావచ్చు, ప్రమోషన్లే కావచ్చు, ఆరోగ్యాలే కావచ్చు, జాబులే కావచ్చు, చదువులే కావచ్చు, విజయాలే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్రెడీ యాక్టివ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రకృతి అతీతమైనటువంటి ఆ ప్రణాళిక పనిచేస్తూ ఉంది, అది మనకు తెలియదు, గుర్తించాలి. అంటే అర్థం ఏంటంటే మనందరం కూడా సూపర్ న్యాచురల్ పీపుల్. అందువలన మనం ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఎక్కడి నుంచో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మన జవాబు ఇస్తున్నాడు. అందువలన దేవుడు మనకు కొన్నిసార్లు సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు అనుకున్నా సరే మంచి విజయాలు ఇస్తున్నాడు. అందుకని ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అవ్వాలనుకున్నప్పుడు దేవుడు చేస్తున్నాడు. అతీతంగా చేయట్లే, అద్భుతంగా దేవుడి చిత్తం లేకపోతే, దేవుడు సాయం చేయకపోతే అయి ఉండేది కాదు అని మనం కూడా సాక్ష్యం చెప్పడంలే. సో మెనీ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సూపర్ న్యాచురల్. మన సూపర్ న్యాచురల్ పీపుల్, మర్చిపోవద్దని. We are not ordinary people. We are not called for ordinary life. We are more than the normal people in the world. We are supernatural. We are not natural people. మన ప్రకృతి పరమైన వారము కాము. నమ్మిన రామని చెప్పండి, గట్టి చెప్పండి ఆమేన్. మనము ప్రకృతి అతీతమైన వారం, అతీతమైన వారం. అందువలన బిలీవర్ వాట్ హీ నీడ్స్ టు ఓవర్కమ్ దీస్ ఎనిమీస్, నెంబర్ 1 ఈజ్ ద బిలీవర్స్ పవర్. వీ నీడ్ పవర్. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు యొక్క మహాశక్తి అంటే అర్థం ఏంటి? దిస్ పవర్ ఈజ్ నాట్ మ్యాన్స్, ఇట్ ఈస్ ప్రభుస్. ఓకే, అండ్ దిస్ ప్రభుస్ పవర్ ఈజ్ నాట్ ఆర్డినరీ పవర్, ఇట్ ఈస్ మహా పవర్. మహా సిమెంట్ లాగా కాదు, దానికి మించి ఏంటంటే ఇది మహా పవర్, ప్రభు యొక్క మహాశక్తి. అర్థం చేసుకోండి, మనకు ఈజీగా అందుబాటులో మనకు ఏముందో తెలుసండి? మహాశక్తి. మహాశక్తి మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆలోచించాం మనం, ఎప్పుడైనా దాన్ని దృష్టి పెట్టుకున్నామా?
అంటే మన మైండ్, మన ఇంట్రెస్ట్, మన ఆలోచన అన్నీ కూడా కొంచెం రీఫోకస్ చేసి, రీఅలైన్మెంట్ చేసి, రీస్టేషనింగ్, రీపొజిషనింగ్ చేస్తే మనము ఆత్మీయంగా మనకి ఎదుగుతాం. ప్రాబ్లం ఏంటంటే మనకున్నటువంటి ఈ 3 శత్రువులు మనల్ని ఆత్మీయంగా ఆలోచించనివ్వట్లే. ఈ లోకము, శరీరము, సాతానుగాడు మనల్ని ఆలోచించి ఏదో ఒక గొడవ పెడతాడు, ఏదో ఒక తగద పెడతాడు, ఏదో ఒక సమస్య ఇస్తాడు. దాని మీదే దృష్టి పెట్టి, దాని మీద ఆలోచించి, దాని మీద పొరపాటు చేసుకొని, అది చేయలేక, ప్రార్థన కూడా చేయలేక, బైబిల్ చదవలేక, ఈ అతీతమైన జీవితం జీవించలేకుండా వాడు చేస్తున్నాడు. వీఆర్ కాల్డ్ అండ్ వీఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ లైఫ్. But the devil makes it a point to blinden our vision and make us believe that we are in the natural, not the supernatural. మనం ప్రకృతిలోనే ఉన్నాం తప్ప అతీతమైన జీవితం లేమనేటువంటి రీతిలో సాతానుగాడు వాడు సకల ప్రయత్నాలు చేస్తాడు. వాడికి తెలుసు ఒకవేళ మనము పిల్లులము కాదు, మనం పులులమని మనకు తెలిస్తే సాతానుగాడు వాడు వణికిపోతాడు. అందుకనే నువ్వు ఎక్కడ పులి అవుతావు, నువ్వు పిల్లివే. యువర్ నాట్ ఎ లయన్, యువర్ ఓన్లీ ఎ క్యాట్ అని అంటాడు. నీకు అంత లేదు అని అంటాడు. అసలు మనకు ఉన్నదే అంత, ఇంకా ఎంతో ఉంది మనకు చాలా ఉంది. మనకు ఎంత ఉందంటే, నన్ను అడిగినట్లయితే మీకు జనాంగాన్ని ఇస్తాడు దేవుడు. కెన్ యూ ఇమాజిన్? ఇట్ ఇస్ గాడ్ డస్ నాట్ లై. మనం అడగలేము, కానీ అడిగినట్లయితే జనములను స్వాస్థ్యం ఇస్తానన్నాడు. గాడ్ సేస్ హీ కెన్ గివ్ యూ విశాఖపట్నం. బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఫెయిత్. అంత విశ్వాసం పెట్టి మనం అడగలేకపోతున్నాం, అంత ధైర్యం పెట్టి మనం అడగలేకపోతున్నాం, అంత నిరీక్షణ పెట్టి, అంత నిశ్చయితతో మనం అడగలేకపోతున్నాం. అడిగితే ఇస్తాడు దేవుడు. అంత సూపర్ న్యాచురల్ పొటెన్షియల్ మనందరిలో ఉన్నది. కుడివైపు, ఎడమవైపు బంధువులు మటుకు మీరు షేక్ యు ఆర్ సూపర్ న్యాచురల్. ప్రైజ్లో పర్లేదు, శానిటైజర్ ఉంది, వెళ్తే శానిటైజ్ చేసుకోవచ్చు. కుడి చెప్పాకే చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మీ గుండె మీద చేసి, ఛాతి మీద చేసి చెప్పండి, ఐఎమ్ సూపర్ న్యాచురల్. చెప్పండి, ఐఎమ్ సూపర్ న్యాచురల్, ఐఎమ్ నాట్ ఆర్డినరీ. ఆమెన్ చెప్పాలి, ఆమెన్. ఎస్, మనం అతీతమైన, ప్రకృతి అతీతమైన వారు. సో నంబర్ 1, ఈ యొక్క ముగ్గురు శక్తులను ఓడించడానికి మనం నంబర్ 1 గ్రహించాల్సిన విషయం ఏంటంటే బిలీవర్స్ పవర్ కావాలి. నంబర్ 2, మనం గమనించట్లయితే 11 నుంచి 12 వచనాలు మనం గమనించ 11 చదువుతున్నాను. అక్కడ ఏమంటాడంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. బిలీవర్స్ ఆర్మర్. నంబర్ 2 ఏంటండి? బిలీవర్స్. నంబర్ 1 ఏం కావాలని చెప్పాను? బిలీవర్స్ పవర్. నంబర్ 2 ఏం కావాలి? బిలీవర్స్ ఆర్మర్, అంటే విశ్వాసి యొక్క శక్తి నంబర్ 1. రెండోది విశ్వాసి యొక్క కవచం. దానికి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పౌలు వాడుతున్న పదం ఏంటంటే, మామూలు కవచం కాదు, ఇది సర్వ అంగ కవచం. అంటే ఇట్స్ హోల్ బాడీ ఆర్మర్ అన్నమాట. ఇట్ ప్రొటెక్ట్స్ యూ హోల్ బాడీ. ఇందులో మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మనకు తెలిసిందే, జ్ఞాపం చేసుకుందాం. పైనుంచి నేను వస్తాను, ఇక్కడున్న ఆర్డర్ వేరు, కానీ మనకు గుర్తుండాలంటే నేను ఈ ఆర్డర్ ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నంబర్ 1 రక్షణ అనే శిరస్త్రాన్నం. నంబర్ 2 నీతి అనే మైమరు. నంబర్ 3 విశ్వాసం అనే డాలు. నంబర్ 4 వాక్యం అనే ఖడ్గం. నంబర్ 5 సత్యం అనే దట్టి. నంబర్ 6 సిద్ధ మనసు అనే జోళ్ళు. దీస్ ఆర్ ద 6 మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ దట్ గాడ్ కుడ్ ఎవర్ గివ్ టు ఎనీబడి. రాజులకు సైతము చెప్పాలి, ఇంకో విషయం చెప్తా, దురాత్మ అంధకార శక్తులకు కూడా, ఇంకా చెప్పాలంటే దేవదూతలకు కూడా లేని ఆ యొక్క కవచాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అస్త్రాల్ని, ఆయుధాలు మనకి ఇచ్చాడు. విచిత్రం. హెవెన్లీ బ్యాటిల్స్ వాళ్ళు చేస్తారు, కానీ భూలోకంలో బ్యాటిల్స్ మనం చేస్తాం. మనము ఇంకో విషయం తెలుసండి, మనం చేసే ఆత్మీయమైన పోరాటాలలో మనకు సహాయకులుగా ఏంజల్స్ వస్తారట. అందుకని ఏంజల్స్ని ఆపరేట్ చేసుకోవడం కూడా ఇండియాలో మనం చాలా తక్కువ. ఆఫ్రికన్ కంట్రీస్లో, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో దే హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఆపరేటింగ్ ద ఏంజల్స్ ఇన్ దేర్ మినిస్ట్రీ. మనకు అది కష్టం, ఎందుకో దేవుడు అనుమతిస్తారు. ఎందుకంటే ఇండియాలో విగ్రహారాధన వలన దేవదూతలు మన వాడి ఒక ఆయన ఉన్నాడు, దేవదూత వచ్చి చేయంటే ఈ దేవదూత చేసేస్తుంటాడు. కనపడతాయి, వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా. ఇండియాలో అలా చేసామనుకోండి, అప్పుడు పాస్టర్ గారిని దేవుడు అయిపోతాడు. అందుకని దేవుడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఐడల్ వర్షిప్, అందుకని దేవుడు ఇండియాలో అటువంటి అద్భుతాలు జరిగించరని నేను అనుకుంటున్నాను. జరగలేదు, ఎందుకంటే మనకున్న పరిస్థితి బట్టి. బట్ దేవదూతలు సైతం వచ్చి మనకు సహాయము చేసేటువంటి పరిస్థితి మంది, చేసేటువంటి స్థానం మంది. ఏంజల్స్ ఆర్ ఎట్ డిస్పోజల్. 91 కీర్తన అదేగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన 91 కీర్తనలో 12 వచనం, నీ పాదము రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకుందురు. 34 కీర్తన 8వ వచనం,
యెహోవా యెడల భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడంట. కావలి ఉండి వారిని రక్షించును. Our angels are our bodyguards. Angels are our bodyguards. Can you imagine? That is how important we are in the sight of God. దేవుని దృష్టిలో అంత ప్రాముఖ్యమైన వారం మనందరం. అందుకని ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సర్వాంగ కవచం ఎప్పుడు ధరించుకొని బయటికి వెళ్ళాలి. ఒక వీడియో మీకు ఎప్పుడైనా వీలైతే పెడతాను, ఫేస్బుక్ వాట్సాప్ పెడతాను. అందులో ఒక వీడియో ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్ అని చెప్పి వీడియో మీరు చూస్తూనే ఉంటారు. అంటే నేను నా స్ట్రాంగ్ హోల్డ్స్ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తే వీడియో అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. అందులో ఏంటంటే ఒక మనిషి నడుస్తూ ఉంటాడు, సడన్గా అదే భౌతికంగా మనిషికి నడుస్తుంటాడు, కానీ ఆత్మీయమైన ఒక లేయర్ విప్పగానే ఆత్మీయ కోణం కనపడుతుంది. ఆ మనిషి మీద ఓ ప్రక్కన మనిషి మీద దయ్యాలు, మనిషి మీద ఒక విశ్వాసం నడుస్తున్నప్పుడు ఆయన ప్రక్కనే మంచి బలవంతుడు తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా ఎత్తుగా బలంగా ఓ బలవంతుడు విశ్వాసం వెనకాల నడుస్తూ ఉంటాడు. అవిశ్వాసుల మీద దయ్యాలు రెక్కలు ఎగురుతూ ఉంటాయి, పక్కన ఎగురుతూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి. చాలా ఆ స్పిరిచువల్ వరల్డ్ మనోనేత్రము తెరవబడితే మనము భయపడిపోతాం. మన చుట్టూ విశ్వాసమైన మన మనోనేత్రాలు తెరవబడితే మనం సంతోషిస్తాం, గర్విస్తాం. అబ్బా, ఇంతమంది దూతలు నా చుట్టూ ఉన్నారా అని మనం ఆశ్చర్యపోతాం. వీ హ్యావ్ బిన్ గివెన్ ఏంజల్స్ టు హెల్ప్ అస్. ఎంత ఇంపార్టెంట్ అని దేవునికి మనం ఆలోచించాలి. ఇంత రిసోర్సెస్ పెట్టుకొని మనం ఇంకా ఈ శత్రువుని జయించిపోతే ఏం ప్రయోజనం? దేవుడు మనకిచ్చి అప్పగించాడు. ఓకే, శత్రువును అపవాదిని మీ పాదముల కింద అనగదొరుకుతున్నాడు దేవుడు. శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చున్నాడు దేవుడు. వీఆర్ ద ఫైటర్స్, వీఆర్ ద వారియర్స్, వీఆర్ ద సోల్జర్స్ హూ షుడ్ ఫైట్ ద డెవిల్, అండ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద రిసోర్సెస్ ఆఫ్ హెవెన్, ఇంక్లూడింగ్ ఏంజలిక్ వార్ఫేర్ టు హెల్ప్ అస్. అందుకని మనం వాడుకోవాలి. హల్లెలూయా. సో కనుక నెంబర్ 1, ఈ యొక్క శత్రువులను జయించాలంటే నెంబర్ 1 మొట్టమొదటిది ఏం కావాలి? విశ్వాస, బిలీవర్స్ పవర్. నెంబర్ 2, రెండోది ఏం కావాలి? బిలీవర్స్ ఆర్మర్. అనగా ఏంటి? 6 విషయాలు కావాలి. రక్షణ రక్షణ శిరస్త్రానం. రక్షణ లేక ఎప్పుడు బయటికి వెళ్ళకండి. రక్షణ ఎప్పటి నుంచి తొలగిపోకండి. ఓకే, ఒప్పుకోండి, తప్పులు ఒప్పుకోండి. డోంట్ ఫీల్ టూ రైచియస్ అబౌట్ యువర్ సెల్ఫ్. డోంట్ బీ టూ ప్రౌడ్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ. బీ హంబల్, ఆల్వేస్ హంబల్, బికాజ్ యువర్ ప్రైడ్ కెన్ డిస్ట్రాయ్ యువర్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఆ గర్వం అనేది ఆత్మీయతను ఏం చేస్తుందంటే పంక్చర్ చేస్తుంది. నీ ప్రొటెక్షన్ పంక్చర్ చేస్తుంది. నీ చుట్టూన్న కవచం, సర్వాంగ కవచమని క్రాక్స్ వచ్చి ముక్కలు పొడిగా చేసేది ఏంటంటే గర్వం, ఆత్మీయ గర్వం. ఎప్పుడు కూడా ఆత్మీయ గర్వానికి చోటు మనం ఇవ్వకూడదు. తగ్గించుకొనే ఉండాలి. పౌలంతటి వాడు ఎంత తగ్గించుకున్నాడు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసినట్లయితే పేతురు గారు, యోహాన్ని ఎంత తగ్గించుకున్నవారు వాళ్ళు. ఏమంటే నిజంగా వాళ్ళు చూసి వాళ్ళ జీవితం చదువుకున్నట్లయితే మనం కూడా తగ్గింపు జీవితం ఉన్నట్లయితే మన యొక్క కవచానికి పగుళ్ళు కాదు కదా, పక్కన ఎన్ని అగ్ని బాణాలంట బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం చూసి ముందు చదివినట్లయితే అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పుటకంట. మామూలు బాణాలు వేయట్లేదు, అగ్ని బాణాలు వేస్తున్నారు. మనల్ని కాలుస్తాయి కంటే మామూలుగా కాల్చడం కాదు, అగ్ని వంటి శ్రమ మనకిస్తాయి. అటువంటిని ఆర్పదగినటువంటి సత్తా దేవుని యొక్క సర్వాంగ కవచం కొన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 2, మూడవది మనము చూసినట్లయితే, నెంబర్ 1 బిలీవర్స్ పవర్ అన్నాను, నెంబర్ 2 బిలీవర్స్ ఆర్మర్ అన్నాను, నెంబర్ 3 6వ అధ్యాయంలో 18వ వచనానికి మనం వెళ్తున్నాం. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఓకే, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. నెంబర్ 3 బిలీవర్స్ ప్రేయర్. నెంబర్ 1 బిలీవర్స్ పవర్, నెంబర్ 2 బిలీవర్స్ ఆర్మర్, అండ్ నెంబర్ 3 బిలీవర్స్ ప్రేయర్. ప్రార్థన లేకపోతే ఈ శత్రువుని జయించలేం. ప్రార్థన లేకపోతే ఈ శత్రువుని మనం తిప్పికొట్టలేం. ప్రార్థన లేకపోతే ఈ యొక్క లోకం అనే శత్రువు, అంతేకాకుండా శరీరం అనే శత్రువు, మూడోది మరి సాతాన్ అనే శత్రువుని జయించలేం. ప్రేయర్ కావాలి మన జీవితాల్లో. ప్రేయర్ని పెంచుకోవాలి మన జీవితాల్లో. ప్రార్థన చేయడానికి మనం పూనుకోవాలి. ప్రార్థన కొరకు మన సమయాన్ని ఎక్కువ చేసుకోవాలి. మోకాల మీద గడపడం నేర్చుకోవాలి. ఏమిటి, రాత్రి అనక ఎప్పుడు వీలైనప్పుడు టైం కేటాయించుకొని ప్రార్థన. ఒకవేళ మోకాల నొప్పులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, ఎనీ ఇష్యూస్ విత్ ద నీ, దెన్ అట్లీస్ట్ స్టాండ్ అండ్ ప్రే, సిట్ అండ్ ప్రే, వాక్ అండ్ ప్రే, ఆర్ డ్రైవ్ అండ్ ప్రే. మేమైతే సువార్తకి వెళ్ళినప్పుడల్లా కార్లు ఎంతమంది ఉంటామో అందరం ఒకరితో ప్రార్థన చేస్తూనే ఉంటాం. విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి ఒకవేళ విజయవాడ వెళ్ళాలనుకోండి, కనీసం తునిదాకా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, 1 by 1. ఒకసారి టకటక 5 నిమిషాలు అనకబలి దాటిలోపే 5 ప్రార్థన అయిపోయింది. ఇదేంటి అంతవరకు అయిపోయిందని చెప్పి పాట పాడమన్నాను ఒక ఆయన పాట పాడాడు, మళ్ళీ స్టార్ట్ చేయండి అన్నాను. సార్ ఇప్పుడే చేసే కంటే అయితే మట్టుకు ఈ దేవుడు గాలి ఆపేస్తే ఎలా ఉంటుంది అన్నాను. అమ్మ వద్దులేండి అన్న. మొత్తానికి తుని దాటి వెళ్ళేంత వరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేయర్ యూ నీడ్. ప్రార్థన అనగానే మోకరించాలి అని జాగ్రత్తగా ఉండాలి అనుకోకండి. మోకరించాలి కాదంటలే, కానీ మోకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన చేయాలి.
యూ షుడ్ సాచురేట్ యువర్ సెల్ఫ్ విత్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనతో నానిపోవాలి, ప్రార్థన వాతావరణంతో ఎదగాలి, ప్రార్థన వాతావరణంలో నీ కుటుంబాన్ని పెంచాలి, ప్రార్థన నీ పిల్లలకి పరిచయం చేయాలి. ప్రార్థన అనేది నీ యొక్క మరి జీవితం, నీ కుటుంబం చుట్టూ కంచెగా కట్టుకోవాలి. ప్రార్థన అనేది నిజంగా నీలో అది బయటికి ప్రభావం చూపాలి. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, తెల్లవారుజాము ప్రార్థన చేసేవాడు. ఆయన కొండ దిగి వచ్చేసరికి ఆయన వస్త్రపు అంగిని అంచును ముట్టినా స్వస్థత వచ్చింది. అటువంటి ప్రార్థన. ఇంకా యేసు ప్రభు శిష్యులు ఇంకా అద్భుతమైన స్థాయిలో చేశారు. వాళ్ళంతా ప్రార్థనలు ఉపవాసాలు ప్రార్థనలు చేసి ఆయన వస్తుంటే, పేతురు వీధుల్లో వస్తుంటే రోగులను జబ్బులున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వీధిలో నుంచి తీసుకొచ్చి ఆయన నీడ పడితే చాలు, కనీసం ఆ నీడ పడినా ఆ రోగులు స్వస్థపడతారని చెప్పి విశ్వాసంతో తెచ్చారు. రోగులను వీధిలో పెట్టారు. పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎవరికి చేయబెట్టలే, ప్రార్థన చేయలేదు, కొబ్బరి నూనె రాయలేదు. ఓన్లీ బై ద షాడో ఆఫ్ పీటర్ మెనీ వర్ హీల్డ్. హౌ? ప్రేయర్. వాళ్ళందరూ ప్రేయర్ వారియర్స్. వాళ్ళు చాలా ప్రార్థన చేశారు. మరి అప్పుడు ప్రార్థన ఆ ఫలం తెచ్చింది. ఇప్పుడు ప్రార్థన తేదా? మరి ఎందుకు ఆ ఫలం లేదు? ప్రార్థన లేదు. ఈరోజు మిషనరీస్ మన ఇండియా దేశానికి వచ్చి చాలా చోట్ల సేవ చేశారు. ఏమండి, మరి విలియం కేరీ, జాన్ వెస్లీ, ఫాదర్ క్రిస్టియన్ హయ్యర్, తర్వాత ఇంకా మోరిస్, తర్వాత ఎవరండి క్రెయిగ్, ఎందరో మిషనరీస్ ఉన్నారు, మన చుట్టే ఉన్నారు చాలామంది, సిమ్స్. వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? ప్రార్థనతో వచ్చారు. ఎలా వచ్చారు? కరెంటు లేని దినాలలో, ఏమండి కొవ్వొత్తులు వెలిగించుకునే దినాలలో వచ్చారు. ఒక నూనె బుడ్డిలో వెలిగించుకునే దినాల్లో వచ్చారు. ఆ చీకటిలోనే కొవ్వొత్తు ఆరిపోతున్నా, మనకు కరెంటు పోతే వస్తున్నా, ఇది ఉంది, వాళ్ళకి నూనె అయిపోతే ఇంకా లేదు, రేపు దాకా షాప్ తెరవరు కనుక నూనె ఉండదు కనుక చీకట్లోనే వారు గడిపి చీకట్లోనే ప్రార్థన చేసి ఎడతెగ ప్రార్థన చేశారు. ఒక గ్రామంలో ఒక సేవకుడు ప్రార్థన చేసినప్పుడంట ప్రతి రాత్రి వేళ గ్రామస్తులందరూ కూడా ఒక మూలుగు వినేవారంట. వాళ్ళు ఫస్ట్ భయపడ్డారంట, ఏమో దయ్యం వచ్చిందని చెప్పి అనుకున్నారంట. తీర చూస్తే ఆ మూలుగులు ఎవరెవో కాదు, ఆ చిన్న గ్రామం మధ్యలో పాస్టర్ గారి యొక్క మూలుగులంట. ఆ గ్రామంతా వినిందంట. వాళ్ళు కూడా సిగ్గు వచ్చి వాళ్ళు కూడా ఎన్నుకొని మా మధ్యరాత్రి వాళ్ళు కూడా లేచి వాళ్ళు తోచిన రీతితో వాళ్ళు ప్రార్థన చేశారంట. ఒక సేవకుని యొక్క అర్థధ్వని ఒక గ్రామంతటిని కూడా గ్రామంతటి వినపడేటట్లుగా ప్రార్థన చేయించినటువంటి సాక్ష్యం మన ఇండియాలో ఉన్నాయి. ప్రేయర్. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ టుడే? ఎలా ఉంది మన ప్రార్థన జీవితం? మనకు కామెంట్స్ చాలా తెలుసు, పంచుకోవడం చాలా తెలుసు, చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం, చాలా పనులు చేసుకుంటాం, చాలా ఎలా పనులు చేయలేవు జాగ్రత్తగా మనం అన్ని చాలా చేసుకుంటాం. వీ నో హౌ టు డూ అవర్ వర్క్, వీఆర్ వెరీ ప్లాన్, వెరీ ఆర్గనైజ్. బట్ వాట్ అబౌట్ ప్రేయర్? వాట్ అబౌట్ ప్రేయర్? ప్రార్థన చేసేవాడు హితము చాలా తొక్కుగా మాట్లాడతాడు. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు వాగుడుకాయ కాదు. ప్రార్థన చేసేవాడు నోరు కాచుకుంటాడు. ప్రార్థన చేసేవారు ఎవరిని మీద అంత ఈజీగా నిందలు వేయరు. ప్రార్థన చేసేవారు ఎవరిని అపార్థం చేసుకోరు. ప్రార్థన చేసేవారు ఎవరిని కూడా ఏదో అనడానికి ఇష్టపడరు. ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా ప్రోత్సహించడానికి ప్రయాసపడతారు. ప్రార్థన చేసేవారు జీవితాలు వేరు. మన విశాఖపట్నంలో ప్రార్థన యోధులు, ప్రార్థన తండ్రులు కొందరు ఉన్నారు. ఎంఏ పాల్ గారు, ఎన్ కృపారావు గారు, మరి ఎన్ రాజ్కుమార్ గారు ఉండేవారు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా కొందరు ఉన్నారు. దే ఆర్ పీపుల్, దే ఆర్ ఫాదర్స్ ఆఫ్ ప్రేయర్. వారు ప్రార్థించే తండ్రులు వారు. వాళ్ళు ప్రార్థన వలన, అటువంటి వారు చేసిన ప్రార్థన వలన చాలామంది, ఇంకా జోగారావు గారు అని ఒక ఆయన ఉండేవారు, మంచి తర్వాత ఈ యొక్క ఫోర్త్ మ్యాన్ గాస్పుల్ టీం ఒకరు ఉండేవారు. ఈ నలుగురు మెయిన్ విశాఖపట్నానికి ప్రేయర్ మూమెంట్ తెచ్చిన నలుగురు, కృపారావు గారు, పాల్ గారు, తర్వాత జోగారావు గారు, ఇంకొక ఆయన ఉన్నారు. మరి వాళ్ళు సో కనుక ప్రార్థన ద్వారా ఈ పట్టణానికి ఇంత కార్యం రావడం అంటే అందుకే దేవుడు ఇంకా వాళ్ళు పెట్టాడు. ఇంకా వాళ్ళు 80 సంవత్సరాలు ఉన్నారు, ఇంకా సేవ చేస్తున్నారు. ఈరోజు నిన్న ఎక్కడ చూశాను, వాట్సాప్లో ఎన్ కృపారావు గారి మీటింగ్స్, ప్రకటన గ్రంథం మీటింగ్స్ అక్కడ విజయనగరంలో జరుగుతున్నాయి. పోస్టర్ చూసా. ఈ వయసులో 82-83 వయసులో ఆయన ఇంకా వై గాడ్ స్టిల్ యూజింగ్ దెమ్, వై గాడ్ స్టిల్ కెప్ట్ దెమ్ దేర్, బికాస్ దేర్ ఆర్ నో ప్రేయర్ వారియర్స్ టుడే. Everybody wants popularity. Everybody wants likes, subscribes. Everybody wants popularity. ఈ రోజుల్లో లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ నొక్కండి అనే బ్యాచ్ పెరిగింది. కానీ ప్రార్థించే టాపిక్స్ ఉన్నాయి, చెప్పండి ప్రార్థన చేస్తామనే బ్యాచ్ ఎక్కడుంది? అందుకనే దేవుడు ఆ శేషాన్ని మన కొరకు ఉంచాడు. ఆ శేషం అందుకే మన కొరకు ఉంది. అదే నమ్ముతాను నేను. వై పీపుల్ ఆఫ్ దిస్ క్యాలిబర్. రాత్రి అంతా ఒక సేవకుడు చెప్పాడు, ఒకరోజు మీటింగ్స్కి వెళ్ళినప్పుడంట రాత్రి 11 గంటలకు మోకరించి ఉన్నారంట. పాల్ గారు మోకరించినప్పుడు ఈయన పడుకున్నాడంట, లేచాడు. మధ్యరాత్రి ఎప్పుడో మళ్ళీ బాత్రూమ్కి లేచాడు, ఇంకా మోకరించి ఉన్నాడంట. ఇదేంటి బాబు అనుకుంటే పడుకున్నాడంట. ఉదయం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మళ్ళీ ఆయన 8 గంటలకో లేచారంట. అంటే ఇంకా లేచిపోయాడంట. మరి పళ్ళు తోడుకొని లేస్తే ఇంకా మోకరించి ఉన్నాడంట. ఫ్రమ్ 11 in the morning to 7 in the night to 7 in the morning he was on the knees. They are not there just by chance. వాళ్ళందరూ మనకు ఆత్మీయ తండ్రులకు ఒట్టిగా లేరు. వాళ్ళు
ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు, ప్రార్థనలో మనకు మాదిరి సవాలిస్తున్న వారు. నేను ఈ వయసులో కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నా అని ఇప్పటికీ ఎంఏ పౌల్ గారు మోకరిస్తారు, కుప్రావు గారు మోకరిస్తారు. మన సంగతి మోకరించడానికి మనకేమన్నా ఒకళ్ళు అస్వస్థ ఉంటే వేరే విషయం. ఇప్పుడు మనం మోకరించడానికి మనం వెనకాడతాం. ఇప్పుడు రండి మోకరిద్దామంటే చాలామంది ఇప్పుడు చెప్పాం కానీ మోకరిస్తాం వేరే విషయం. కానీ ఎక్కువసేపు మనం మోకరించగలం, మోకరంలో ఉండగలమా, మోకరించి ప్రార్థన చేయగలమా? ఇంకొక ఆయన ఉన్నాడు ఎప్పుడు ప్రార్థన అంటే కన్నీళ్ళు, మాదే విజయ్ కుమార్ గారిని, ఆయన మన కరోనా వలన ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. బట్ హీ వాజ్ అ గ్రేట్ ప్రేయర్ వారియర్. విశాఖపట్నంలో అలాగా పట్నాయక్ గారు ఒక ఆయన ఉన్నారు, సుకుమార్ పట్నాయక్ గారు, ఇంకొక పట్నాయక్ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి తెలుసని చాలా పెద్ద వాళ్ళు, వయసు పెద్దవాళ్ళు. వాళ్ళ పని ఒకటి, ఎక్కడ కనపడరు వాళ్ళు, అంటే స్టేజ్ మీద కనపడరు, ఎక్కడ ప్రసంగాలు మీటింగ్లో స్పీకర్లు కనపడరు. వాళ్ళు నంబర్ 1 ప్రేయర్ టీమ్ ఇన్ విశాఖపట్నం. వాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ప్రేయర్ కింగ్స్. అసలు వాళ్ళు రాజకుమారులు అన్నమాట ప్రార్థనలో. అందుకని ఈ పట్టణం ఇంకా దేవుడు పేరు చేస్తున్నాడు. అందుకని ఈ పట్టణం విశ్వాస పట్టణం, ఉజ్జీవ పట్టణంగా అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ పట్టణాన్ని దేవుడు ఒక రాజధానిగా ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దిస్ సిటీ ఈస్ డిఫరెంట్. నీకు చెప్పే మాట గమనించండి. దిస్ సిటీ ఈస్ డిఫరెంట్ బికాజ్ యూ లివ్ ఇన్ ఇట్. ఆమెన్. మీరు, నేను, మనం ఈ పట్టణంలో ఉన్నాం కనుక ఈ పట్టణం ప్రత్యేకత వహించింది. ఎవరు ఆమె చెప్పలేదు. హల్లెలూయా. సో కనుక ఈ ముగ్గురు శత్రువులను ఓడించాలంటే నంబర్ 1 బిలీవర్స్ పవర్, నంబర్ 2 బిలీవర్స్ ఆర్మర్, అండ్ నంబర్ 3 బిలీవర్స్ ప్రేయర్. లాస్ట్ పాయింట్ 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబడిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయటకు నేను నోరు తెరుచుచున్నప్పుడు దాని గూర్చి నేను మాట్లాడినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నంబర్ 4 బిలీవర్స్ అలర్ట్నెస్. బిలీవర్స్ అలర్ట్నెస్, మెలకుగా ఉండాలి. ఎవరిని మింగుదమా అని కొద్ది గర్జన సింహాలు వాడు ఏం చేస్తున్నాడు, తిరుగులాడుచున్నాడు. అందుకని మనం అలర్ట్గా ఉండాలి. బిలీవర్స్ పవర్, నంబర్ 2 బిలీవర్స్ ఆర్మర్, నంబర్ 3 బిలీవర్స్ ప్రేయర్, అండ్ నంబర్ 4 బిలీవర్స్ అలర్ట్నెస్. షుడ్ బి వెరీ అలర్ట్. ఎప్పుడు కూడా డోంట్ బీ ఆఫ్ గార్డ్, బికాజ్ యూ కెన్ బి డన్ విత్, యూ కెన్ బి టోటలీ టేకెన్ ఫర్ అ రైట్. ఒకవేళ ఏమాత్రం నీ గార్డెన్ని తీసేవా సాతాను ఎత్తుకెళ్ళిపోతాడు, కామ్గా ఎత్తుకెళ్ళిపోతాడు. నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, గమనించాలి. నీళ్ళు ప్రవహిస్తుంటాయి కానీ నీటి మీద ఉన్న వస్తువు కదలదు, అక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది. నీళ్ళు ప్రవహించే నీళ్ళ మీద పడవ ఉంటే, పడవలో నువ్వు ఉంటే నువ్వు కదులుతావా? నువ్వు కదలవు, నువ్వు స్థిరంగానే ఉంటావు, నిలకడగానే ఉంటావు. కానీ కదిలేదేంటి? నీళ్ళు. నీకు తెలియదు, నీకు తీసుకెళ్ళిపోతాడు. ఇట్ ఇస్ లైక్ దాట్. అప్రమత్తంగా లేకపోతే, అలర్ట్గా లేకపోతే. అందుకనే 3 మాటలు చూస్తున్నాం మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఇక్కడ ఏంటంటే బీ వాచ్ఫుల్. బుద్ధి కలిగిన 10 మంది కన్యకల ఉపమానంలో కీలకమైన మాట ఏంటి? బీ వాచ్ఫుల్. బీ ఫెయిత్ఫుల్. నంబర్ 3 బీ మర్సిఫుల్. ఓకే, అది 25వ అధ్యాయం చూస్తున్నాం. మొదటి ఉపమానం, ఆ 10 మంది కన్యకల ఉపమానం సారాంశం ఏంటి? బీ వాచ్ఫుల్, మెలకుగా ఉండండి. బైబిల్ నిండా చెబుతుంది మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువతనం కావాలి. విశ్వాసులారా, క్రైస్తవులారా, సంగమ మెలకుగా ఉండండి. అపవాది ఎవరు మింగుదమ్మా అని వాడు గర్జించాడు, సింహం వల్ల తిరుగులాడుచూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారు? ఎవరి దగ్గర ప్రార్థన లోటు ఉందా? ఎవరి దగ్గర వాక్యం లేదా? ఎవరి దగ్గర అసలు మరి విధేయత లేదా? ఎవరు వాక్యమును చదవకుండా దేవుడిని ప్రేమించకుండా ఉన్నారు? ఎవరు లోకాన్ని ప్రేమిస్తున్నారని చూస్తారు. తిరుగులాడుచూ ఉన్నాడు. వాడుకున్న నెట్వర్క్ కూడా మనకు లేదు. మనకు కంప్యూటర్స్, ఫోన్లు అన్నీ ఉండి కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్తే కొన్నిసార్లు సిగ్నల్ అందదు. కానీ వాడి దగ్గర ఉన్న నెట్వర్క్ సిగ్నల్తో సంబంధం లేదు. వాడు ఆకాశ మండలం అంతా వాడు ఏలుతున్నాడు. He is called the prince of the air. He rules the air. Within seconds, fractions of seconds లో వార్త వెళ్ళిపోతున్నట్టు పంచుకుంటారు ఈ దురాత్మను. అక్కడ ఇది అవగానే టక్మని అంతే రప్పింది. స్పిరిట్ లెవెల్లో స్పిరిట్ స్పీడ్ వేరే ఉంటుంది. అది కనుక తక్కువ వెళ్ళిపోతారు. అక్కడ అసలు భయంకరం. ఒక్కసారి ఒకే చోట అలా పడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని మనం ఎప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఉదయ కాలమున మనందరం కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే ప్రభు సన్నిధిలో, దేవా, నా జీవితంలో 3 శత్రువులను జయించుటకు నాకు ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి వాటిని నేను అలవాటు చేసుకొని అవలంబించుకొని వాడుటకు నాకు సహాయం చేయమని మనం ప్రభుని అడుగుదాం. ప్రియమైన వాళ్ళారు గమనించాలి, మనము సిద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ఉండాలి. ప్రార్థనలో మరి మన ప్రార్థన ఎడతెగ ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఇంకా ఎక్కువ సమయం పెంచుకోవాలి. ప్రార్థనను ఇంకా అధికం చేసుకోవాలండి. ప్రియమైన సంగమా, ప్రార్థించే సంగముగా మనం మారాలి. ప్రార్థనలో దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ప్రలాపించి కన్నీళ్లు కాచేవారిగా మనం మారాలి. We need to become people of prayer. We have become people of prosperity. We have become people of riches. We have become people of success. మనం జయించిన వారు, విజయం సాధించిన వారంగా పేరు పొందాం. దేవుని స్తోత్రం. మనం చాలా సాధించాం, చాలా సంపాదించాం, చాలా దూరం వచ్చాం, చాలా ప్రయాసపడ్డాం, చాలా బాగున్నాయి. కానీ ఈరోజు పీపుల్ ఆఫ్ ప్రేయర్గా, ప్రార్థన యోధులుగా మనం ఉన్నామా? You may be called a successful person, but are you called a prayerful person? ప్రార్థించే వ్యక్తి ఈవిడ, ప్రార్థించే వ్యక్తి ఈయన అని పిలువబడుతున్నామా మనము? ప్రార్థించేటువంటి ఆ వాతావరణం మన ఇంట్లో ఉన్నదా, ఇళ్లలో ఉన్నదా? మళ్ళా తిరిగి మన గృహాల్లోనికి మళ్ళా ప్రార్థన తీసుకెళ్దాం. మళ్ళీ తిరిగి మన గృహాలలో ఆ యొక్క కుటుంబ ప్రార్థన నిలబెట్టుకుందాం. మళ్ళీ మన గృహాలలో ఆ బలిపీఠాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుందాం. అప్పుడే మన బిడ్డలు, మనము కూడా ఈ లోకములో ఉన్న ఈ లోకమైన శత్రువుని, శరీరమైన శత్రువుని, సైతాను శత్రువుని జయించగలుగుతామండి. లేకపోతే చాలా ప్రయాసపడాలి, చాలా పోరాడాలి, చాలా కష్టపడాలి.